నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉద్యాన సాగు ప్రకృతి వ్యవసాయానికి మద్దతుగా నిలవండి, రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని ఎస్ఎల్బీసీ భేటీలో సీఎం విజ్ఞప్తి. నలభై 42 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులున్నట్లు అమికస్ క్యూరీ నివేదిక. నేర చరితులు ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారన్న సుప్రీంకోర్టు. ఎన్టీఆర్ భవన్ కు పోటెత్తిన పెద్దిరెడ్డి బాధితులు, భూములు కబ్జా చేశారని ప్రజా దర్బార్లో ఫిర్యాదులు. తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో సిట్ దూకుడు, ఆధారాలు చెరిపేసేందుకు నిందితులు ఫోన్లు ధ్వంసం చేశారని వెల్లడి. ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలన్న ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, నదుల అనుసంధానానికి నిధులు ఇవ్వాలని లోక్సభలో కేంద్రానికి విజ్ఞప్తి. ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాయాలని విద్యార్థులకు మోదీ పిలుపు, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచన. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా బాటలోనే బ్రిటన్, త్వరలోనే చర్యలు తీసుకుంటామని స్టార్మర్ హెచ్చరిక.